యెషయా రాసిన గ్రంథం కొద్దిగా ముందుకు వచ్చేయండి మాకు అందరం. యెషయా రాసిన గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం అందరమే చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చాలు దేవుని బిడ్డలారా, ఇందులో సాక్షార్థంగా దేవుడు మన అందరితో అంటున్న మాట ఇది. ఆయన తన నోటి ద్వారా మనకు చెప్తున్న మాట ఇది. ఇందులో రాయపడినట్లుగా పర్వతాలు తొలగిపోయినను అంటే పర్వతాలు ఎక్కడన్నా తొలుగుతాయి అట్లా పక్కకి? ఎప్పుడైనా మీ జీవితాల్లో ఎక్కడన్నా చూసారా? ఒక పర్వతాన్ని పగలగొట్టాలంటే దానికి కావలసిన ఎంతో పెద్ద బాంబు పెట్టి దాని కింద హోల్ చేసి దాని లోపల దూర్చితే ఒక్క చెప్పే రాలి కింద పడుతుంది. పర్వతం అంతా పగలటానికి వీలు ఉండదు. పెచ్చులుగా తీసుకుంటారు. ఎన్నో సంవత్సరాలు పడుతుంది దాన్ని తొలగించాలంటే. మన ప్రభు మనతో అంటున్న మాట ఇది. ఏమంటాడంటే ఆయన పర్వతాలు తొలగినను అంటాడు. పర్వతాలు ఎప్పుడు తొలగుతాయి అంటే భూకంపాలు వచ్చినప్పుడు తొలగుతాయి. దేవుని రాకడు వచ్చేటప్పుడు పర్వతాలు తొలగుతాయి. ఎప్పుడు భూకంపం జరుగుతుందో అప్పుడు పర్వతాలు దాని స్థితిలో నుంచి పక్కకు తొలగుతాయి. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, మెట్టలన్నీ అదిరిపోతున్నాను. ఇంత అల్లకోలము ఈ లోకములో జరిగినా, ఒకవేళ దాని స్థాయి వదిలిపెట్టి అది పక్కకు పోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడవదు అంటున్నాడు. దేవునికి చప్పలు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా. ఒకవేళ అయ్యన్న తొలగిపోతాయేమో గాని, మెట్టలు తత్తరిల్లుతాయేమో గాని, నా కృప మాత్రం నిన్ను విడువదు అంటాడు దేవుడు. అంటే ఆయన కృపలో మనల్ని చాలా భద్రపరుస్తున్నాడు అన్నది మనకు బాగా తెలుస్తుంది. ఆయన కృప మనకుంటే అదే గొప్ప భాగ్యం అని మనం అనుకోవాలి. దేవుని కృప లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి దేవుని కృప లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో ఉన్నారు. బైబిల్లో ఒక్క కూటి కోసము ఏసావు తన శ్రేష్టత్వాన్ని అమ్ముకున్నాడంట. ఒక్క పూట అన్నం తినేదానికి. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నప్పుడే దేవుని కృప అతని ఎడబాసాను. దేవుని కృప అతని ఎడబాసాను. అంటే ఒక పూట అన్నం కోసం దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదండి చాలా మంది. బైబిల్లో మీరు కానీ సర్వే చేస్తే క్రొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది ఆ మాట. ఒక పూటి కోట కోసం దేవుని ప్రణాళికని పోగొట్టుకున్నాడు. అంటే ఆయన దయని కనికరాన్ని పోగొట్టుకున్నాడు. ద లీజన్. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. కొద్దిగా ఎక్కువ తగ్గించుతాం. ప్రైజ్. ఓకే, డన్. మనం అందరం ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ప్రభు అంటాడు నా కృప నిన్ను విడవదు అంటాడు. ఏ సందర్భాలైనా దేవుని కృప మనల్ని వదిలిపెట్టదంట. ఏ సందర్భమైనా మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయన కృప మనల్ని ఎన్నడూ వదిలిపెట్టదు అట్లని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన కృప ఎన్నడూ మనం వదిలిపెట్టదంట. ఏ సందర్భమైనా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, సమస్యలు వచ్చినా, లేదా పరిస్థితులు దారుణంగా మారినా, లేదా ఏ విధమైన అల్లకొలమైనవి మన జీవితాల్లోకి చోటు చేసుకున్నా ఆయన కృప మాత్రం మనం వదిలిపెట్టదంట. ఎంత భాగ్యం అండి అది. ఈ రోజుల్లో మనం చెప్పగలుగుతామా? ఎంతమంది భర్తలు భార్యలు విడిచిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది భార్యలు భర్తలను విడిచిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు? తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలిపెట్టిన వాళ్ళు, పిల్లల్ని తల్లిదండ్రులను వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటండి, బంధువులను వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
స్నేహితుల్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో కానీ, వీళ్ళందరూ దూరం అవుతారేమో కానీ, వీళ్ళందరూ కాన్ రాకుండా వెళ్ళిపోతారేమో కానీ, యేసయ్య కృప మాత్రము విడవకుండా మనతోనే ఉంటుందంట. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఏ గడియల్లో ఆయన కృప మనకు తోడై ఉంటుంది, ఎప్పుడెప్పుడు మనకు తోడై ఉంటుంది. కృపను చెప్పను, నేను ఒక మాట చెప్తాను. చివరి క్షణాల్లో కూడా దేవుని కనికరం మన మీద ఉంటుంది. చివరి క్షణాల్లో, చివరి క్షణాలు అంటే అర్థమవుతాయండి మీకు, లేదా ఇంకొక ట్రాన్స్లేషన్ చేశాను. ఆఖరి గడియల్లో కూడా, ఆఖరి క్షణాల్లో కూడా ఆయన కృప మనతో ఉంటుంది. ఇదేంట్రా ఎలా చెప్తున్నాడు పాస్టర్ గారు అనుకుంటారా? నిజం చెప్తున్నా, నేను అబద్ధం ఆడలా. ఆఖరి గడియల్లో కూడా, చివరి క్షణాల్లో కూడా దేవుని కృప మనకు వస్తుంది. అది మనం ఎలాగా బైబిల్లో చూడొచ్చు అంటే ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. నాకున్న సమయాన్ని బట్టి చెప్తాను నేను. ఓకే, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. சோதித்தார். எப்படி? నీ చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఈసాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబోవు పర్వతాల మీద, పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. మీకు అందరికి తెలుసు బైబిల్లో అబ్రహాం గారికి సంతానం లేదని. దాదాపు 100 ఏండ్లు వయసు ఆయనకి, నిండు ముసలోడు. ఆ ముసల వయసులో ఆమెకి 90 ఏండ్లు ఉంది సారమ్మకి. ఆ 90 ఏండ్లలో ఒక చక్కటి బిడ్డను గనింది ఆమె. మీకు అందరికి తెలుసు, లేక లేక పిల్లలు పుడితే ఎంత ముద్దుగా చూసుకుంటామో మనం. లేక లేక బిడ్డలు పుట్టారనుకోండి, అస్సలకి వాళ్ళని అటు కదలనీయము, ఎక్కడికన్నా ఎవరి చెత్తకన్నా ఇవ్వము, ఎక్కడన్నా కింద పడినా మన గుండె జల్లు అంటది. ఏదన్నా చిన్న జ్వరం వచ్చినా, లేదా ఏదన్నా చిన్న అపాయం కలిగినా, మీకు అందరికి ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఈ స్కూల్ ఓపెన్ అవుతాయి కదండి, ఓపెన్ అయ్యేటప్పుడు ఈ ఎల్కేజీకి విడిచేదానికి తల్లిదండ్రులు పోతారు. వాళ్ళని పోయేటప్పుడు చూడండి, ఈగిలిస్తా అంటారు. బాగా మీరు అందరూ, మీకు అనుభవం రావాలని చెప్తున్నా నేను మీకు. మనం ఎక్కడెక్కడే తిరిగితే సరిపోదు, మనం 4 చోట్ల తిరగాలి, 4 అనుభవాలు నేర్చుకోవాలి. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులు ఎంత చక్కగా దూతారో, వాళ్ళకి ఎంత చక్కగా డ్రెస్ వేస్తారు. మా పాప స్కూల్కి పోతుంది ఈ రోజు నుంచి అని ఒక కొత్త బ్యాగు, వాటర్ బాటిల్, దాంట్లో ఏదన్నా తినటానికి స్నాక్స్, ఏంటంటే ఇవన్నీ బెమ్మనంగా ఉంటాయి, అన్ని వేరుపాట్లన్నీ. మరి అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టి ఆ గేట్కి బయట వస్తారు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి, అందరికీ నీళ్లు గారుతా ఉంటాయి. ఏం గారుతుంటాయి? కన్నీళ్లు గారుతుంటాయి. ఎందుకు చెప్ప? 2-3 ఏండ్లు నాతో ఉన్న బిడ్డ ఇప్పుడు ఎడబాస్తుంది. 2-3 ఏండ్లు నాతో ఉన్న నా బిడ్డ ఎడబాస్తుందని అక్కడ ఉండే వాళ్ళందరూ బోర్నని ఏడుస్తా ఇంటికి పోతారు. ఏడిసినా పర్వాలేదు. ఇంకోటి చెప్తాం మీకు, కొంతమంది అయితే స్కూల్ అయిపోయేంత వరకు ఆ గేట్ దగ్గరే ఉంటారు. హలో, అర్థమవుతుందా మీకు? కొందరు కఠినమైన వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. వెళ్ళిపోయినా వాళ్ళ మనసు అక్కడ ఆగదు, మళ్ళా స్కూల్ దగ్గరికి వచ్చి నిలబడుకుంటారు. ఈ అనుభవం రావాలంటే ఇప్పుడు ఓపెన్ అయ్యేటప్పుడు ఎల్కేజీ స్కూల్ ఎక్కడ ఉండి అక్కడ పోయి నిలబడుకోండి. న్యూ స్టూడెంట్స్ని చూడండి ఒకసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళ బిడ్డల మీద ఎంత ప్రేమ మమకారం వాళ్ళకు ఉంటుంది అన్నది. బైబిల్లో
అబ్రహాముకు లేక లేక పుట్టాడు ఈసాకు, చక్కటి వాడు. 90 ఏండ్లకి సారా గనింది. ఆమెకి ఎంత ముద్దు పెట్టో ఆయన వదిలిపెట్టండి. ఆయన మొగోడు, కొద్ది ధైర్యవంతుడు. ఈమె ఆడపిల్ల, ఈమెకి ఎంత ముద్దు ఉంటుందో. ఆమె ఎన్ని శ్రమలు పడిందో, ఎంతమంది దగ్గర గొడ్రలు అనిపించుకునిందో, ఎంతమంది ఆమె తిట్టారో, ఎంతమంది ఆమెను ఆడిపోసుకున్నారో, ఎంతమంది దగ్గర ఆమె అవమానం నొంది, సిగ్గు నొంది, తలదించుకున్న స్థితిలో ఆ పరిస్థితులు కొలిగినాయో. వారు అన్నిట్ల మధ్యలో దేవుడు చక్కగా బిడ్డనిచ్చి ఆ బాధనంతా తొలగించినప్పుడు ఆమెకి ఎంత సంతోషం ఉంటుంది ఆ బిడ్డ వలన. అప్పుడు ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. దేవుడు అబ్రహాముకి ఇచ్చేసి అతన్ని పరిశోధిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. మనమందరం పరిశోధిస్తే ఫెయిలియర్ అయిపోతుంది. నేను నిజం చెప్తున్నా, అబద్ధం మాట. నాకు తెలిసి ఒక ఆమె ఇక్కడ బిడ్డను ప్రతిష్ఠించింది. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది. బాగా వినాలా, మీరు అందరు వినాలా, దేవుని బిడ్డలారు మీరు అందరు వినాలా. నేను ఒట్టి కథలన్నీ చెప్పను, నిజ కథలు చెప్తా. నాకు ఒట్టి చెప్పేది నచ్చదు. నాకు అమ్మన్నది, అయ్యా అయ్యా నా బిడ్డ కోసం ప్రార్థన చేయ్యా. ఏంటమ్మా? డాక్టర్లు అన్నారు బతకలేన్నారు అయ్యా. ఏమమ్మా ఆరోగ్యం బాగలేదా అన్నా. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడయ్యా, బిడ్డ బతకడంటయ్యా అని. నేను ఒక మాట చెప్పాను, నేను ఒకటి చెప్తా, చేస్తావా అన్నా. చేస్తాను నాయనా అనింది. ఏమనింది? చేస్తాను నాయనా అనింది. నేను చెప్పాను, ప్రభా ఈ బిడ్డను నువ్వు బతికిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను అట్లని ఒక మాట చెప్పమ్మా, నీ బిడ్డ బతుకుతాడని చెప్పిన. బాగేనాలా? నేను చెప్పి ఆ మాట అలాగనే ఆమె చెప్పి ప్రార్థన చేస్తే ఆ బిడ్డకి ప్రాణం వచ్చేసింది. ఈ రోజుకి ఒక 12 ఏండ్లు ఉంటుందా? 12 ఏండ్లు ఉంటుంది. 12 ఏండ్ల వరకు చర్చి వాసన లేకుండా పెంచుతుంది ఆమె. உங்களுக்கு వెళంగడిచా? ఆ బిడ్డ బ్రతికిస్తే దేవుడు ఆ బిడ్డని సేవకిస్తానని అప్పగిస్తే ప్రాణం పోసిన దేవుని దగ్గర ఆమె చేసిన పని అని తెలుసా? 12 ఏండ్లైంది. ఈ రోజు కూడా ఆ బిడ్డని మందిరానికి తీసుకెళ్లిపోయి నడిపించే వ్యవహారం లేదు అక్కడ. అందువల్లే నేను చెప్పాను, మనం అందరం ఫెయిలియర్ అయిపోతాము అని. దేవుడు పరిశోధించాడంటే మనం ఫెయిలియర్ అయిపోతాం. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె ఫెయిలియర్ అవ్వలా. ఆమె పేరు అన్న. ఆమె అన్నది, నువ్వు నాకు ఒక్క బిడ్డని ఇస్తే, ఒకే ఒక బిడ్డ చాలు నాకు అనింది. ఆమె దేవుడి దగ్గర అడిగింది ఏంది? ఒక్క బిడ్డ చాలు నాయనా, నాకు 2-3 వద్దు, డజన్లు వద్దు, నాకు 1/2 డజన్లు వద్దు, నాకు ఒక్క బిడ్డ. ఎందుకు తెలుసా? నా మీద ఉన్న బ్యాడ్ నేమ్ పోవాలి. నేను ఎక్కడ తల దించుకున్నానో అక్కడ తల ఎత్తాలి నేను. కాబట్టి నాకు ఒక్క బిడ్డ చాలు, ఆ బిడ్డ కూడా నాకొద్దు, నేను నీకు ఇచ్చేస్తానండి. గాడ్ చూశాడు, ఎవరన్నా బిడ్డను అడిగి సాగుకోవాలా, డాక్టర్ చేయాలా, ఇంజనీర్ చేయాలా, కలెక్టర్ చేయాలా, అడ్వకేట్ చేయాలా, సాఫ్ట్వేర్ చేయాలా అంటారా? ఈవెంట్రా నాకెత్తానంటది. అట్టని దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. ఆశ్చర్యపడి ఆ చర్చ్ పాస్టర్ దగ్గర చెప్పాడు, ఏలీ దగ్గర, ఏలీ ఆమెతో చెప్పు, వచ్చే సంవత్సరం నీ ఒళ్ళో ఒక బాబుతో ఈ మందిరానికి వస్తావని చెప్పు అన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆ బిడ్డను తీసుకొచ్చి అదే సంవత్సరం కరెక్ట్గా 1 year అయిన తర్వాత దేవుని మందిరానికి ఆ బిడ్డను తీసుకొచ్చారు. చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఈలేదులేండి, వాడు పాలు వదిలేంత వరకు, పాలు విడిచేంత వరకు, బైబిల్లో ఉంది ఇవన్నీ. వాడు పాలు మానేసంత వరకు కూడనే పెట్టి పెంచి పెంచి ఏం చెప్పింది తెలుసా? నాయనా, నువ్వు మనం పోతాం తెలుసా చర్చ, ఆ గుళ్ళుదా నువ్వు ఉండాలి, ఆ చర్చిదా నీ గతి, అదిదా నీకు అంతా. నేను కదా అమ్మని, అక్కడుల్లా
అక్కడ ఉండే దేవుడుదా నీకు అమ్మ నాయన అట్టని ఈమె పాలుతో కూడా సేవను కూడా పెంచింది వాడికి. నేను అనుకుంటానండి, వాడు పాలు విడిచిన తర్వాత ఎత్తుకుని పోయి మందిరంలో వదిలిపెడితే వాడు అక్కడ గమ్మునుకుంటాడండి. అల్లరోడు ఒక బిడ్డ ఇంట్లో ఉంటేనే వీడు బిడ్డ పిడుగు అంటుండం మనం. వాడు అల్లరోడు అక్కడికి వెళితే ఏంటంటే వాడు సైలెంట్గా ఉన్నాడండి. అది ఎట్లా కుదిరింది? ఏలి దగ్గర చెప్పి వాళ్ళ అమ్మను పిలిపించని చెప్పనేలే అతను. పాలు విడిచిన తర్వాత, పాలు ఎన్ని వయసులో విడుస్తారు మీకు తెలుసు? ఒక 3, ఒక 4, ఒక 5, అంతే. 5 వద్దులేండి, ఉదాహరణ చెప్తున్నా నేను. ఒక 5 ఏండ్లు, ఒక 4 ఏండ్లు, ఒక 3 ఏండ్లు అనుకోండి. అంటే పాతకాలం లెక్క చెప్తున్నా నేను. ఇప్పుడు కాలం అంటే 1 ఓవర్. నేను చెప్పేది పాతకాలం లెక్క చెప్తున్నా. మళ్ళా మీరు నన్ను తప్పు కొనుక్కునేరు దేవుని బిడ్డలారు. నేను ఆ పూర్వం ఉండే కథలు చెప్తున్నా నేను. ద లీజన్. అప్పుడు ఆ చిన్న బుడ్డోన్ని తీసుకెళ్లి మందిరంలో పడేసింది వాళ్ళ అమ్మ. రై ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి జీవించాలి అట్టని చెప్పింది. అయితే అన్న చేసిన గొప్ప విషయం తెలుసా? మాట అన్న మీరల మాటని దేవుని దగ్గర నిలబెట్టింది. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మీరతాం, మనమైతే మాట తప్పుతాం, మనమైతే వదిలేస్తాం దేవుడి దగ్గర. అయితే అన్న బైబిల్లో ఆ మాట చేయనేలే. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు లేక పుట్టిన బిడ్డని దేవుడు బలి అడుగుతున్నాడు. బైబిల్లో దహన బలి అంటే ఏందన్నది నేను నేర్పిస్తాను మీకు. దహన బలి అంటారు కదా. యేసన్న గారు ఒక పాట పాడాడు, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి. లాస్ట్ చరణం పాడండి, పాట అన్న ఎత్తియండి. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు అనేది ఏందని చెప్పిస్తాను నేను. మీరు ఎవరెవరు చూస్తుండరో మీకు అలవాట ఉండదు. నేను చెబుతా, మీరు జాగ్రత్తగానండి. ఒక యాజకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఒక పాస్టర్ అయినా ఒక దహన బలి అర్పించాలంటే దానికి ఒక రూల్స్ ఉంది, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది ఏందని చెప్పిస్తాను, అందరు జాగ్రత్తగానండి. మళ్ళీ ఇలాంటి విషయాలు మీకు దొరకటం అర్థండి, అందులో చెప్తున్నా. మొదటగా ఒక వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు, ఆ బలి ఇచ్చేటప్పుడు, ఆ ఒక మేకైనా, దూడైనా, కోడైనా ఏదన్నా అనుకోండి, దాన్ని తీసుకెళ్లేటప్పుడు మొదటగా రాళ్ళు పెట్టి బలిపీఠాన్ని కట్టాల. నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద చక్కగా కట్లు పరవాలి, బెడ్ లాగా కట్లు పరవాలి. వాళ్ళ తర్వాత ఏదైనా మనం ఏది బలిస్తున్నామో దాన్ని చేతులు కాళ్ళు కట్టేయాలి. బాగేనా? ఏంటున్నారా? చేతులు కాళ్ళు కట్టేయాలి. అలా కట్టేసిన తర్వాత కింద నిప్పు పెట్టాల. కట్టేసిన తర్వాత నిప్పు పెట్టాలా. కట్టేసిన తర్వాత నిప్పు పెట్టేటప్పుడు ఆ నిప్పు కొరువులు మండుతా ఉంటాయి తెలుసా? పట 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 పట్టని మండుతాయి కదా. ఆ మండేటప్పుడు పీక మీద కత్తి పెట్టి కోసేయాలి. ఆ నిప్పు, ఆ వేడి ఆ దేహాన్ని కాల్చేటట్లుగా పైన ప్రాణం కొట్టకలాడుతా సావాలి. ఇదిదా బైబిల్లో ఉన్న దహన బలి. ఇట్టదా చెయ్యాలి. ఇప్పుడు దేవుడు లేక ఇచ్చిన బిడ్డని ఇలాగనే కోరాడు. ఏమంటున్నాడంటే, అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్న ఒక్కడైనా నీ కుమారుణ్ణి
మోరియా కొండకి తీసుకురా అన్నాడు. ఆ మోరియా కొండకి తీసుకురా అన్న తర్వాత, ఎందుకు ప్రభు నా బిడ్డను నువ్వు అడుగుతున్నావని ఒక్క మాట అనలేదండి ఆయన. పెద్ద ఆయన వాళ్ళ భార్య అడుగుతుంది, ఏమండి ఎక్కడికి పోతున్నారు? కంటిన్యూ చేయండి, 3వ వాక్యాన్ని కంటిన్యూ చేయండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారునను ఈసాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి, చాలు అంతవరకు ఆపండి. 3 రోజులు ప్రయాణం ఆ మోరియా కొండకు పోయేదానికి, ఒక బలి ఇచ్చేదానికి 3 రోజులు ప్రయాణం. దేవుణ్ణి ఆరాధించేదానికి వెళ్ళాల్సిన ప్లేస్ ఎంత దూరం అంట? 3 days. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, మనం పక్కనున్న చర్చికి పోమ్మా. 3 రోజులు నడిచిపోయారు వాళ్ళు పాపం. ఆ రోజుల్లో షార్ హోటల్ లేవు, మెట్రో ట్రైన్లు లేవు, ఆ రోజుల్లో ఎలాంటి బైకులు లేవు, పటకన ఎక్కి పటకన దిగేదానికి. ఏంటంటే ఈ రోజులు అలాంటి సొగసు ఎక్కువ వచ్చేసాయి. ఆ రోజులు ఇవన్నీ లేవు. దేవుణ్ణి ఆరాధించేదానికి, మోరియా కొండకు బలి ఇచ్చేదానికి వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేశారంట. 3 రోజులు కాలి నడకతో ప్రయాణం చేశారు. ఈ గాడిదలు ఎందుకు అయ్యా, గాడిద మీద ఎక్కిపోవచ్చు కదా అని అడగచ్చు మీరు. ఆ గాడిదలు ఎందుకంటే కట్లు మోసేదానికి, కట్లు తీసుకెళ్ళాలి కదా. అడవి అరణ్యం, అది అరణ్యాల్లో ఎక్కడ ఉంటాయి కట్లు? ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ దొరుకుతాయి అన్ని కట్లు? కాబట్టి ఈ గాడిదల మీద కట్లు పెట్టి గంత కట్టి మెల్లగా తీసుకెళ్తున్నాడు. వాళ్ళ భార్య అడుగుంటుంది, సారమ్మ, ఏంటండి పిల్లని తీసుకెళ్తున్నారు, మరి గాడిదలు గంత కట్టారు, కట్లు పెట్టారు, ఎక్కడికి వెళ్తున్నారు అసలుకి అని అంటే, దేవుడు బలి ఇవ్వమన్నాడు, అందువల్ల వెళ్తున్నాం, దేవునికి ఒక బలి ఇచ్చి వస్తాంలే అట్లని చెప్పాడు. లీజన్ అందరు నా వైపు చూడండి, ఈ మాట చెప్పాడు. అసలైన విషయం భార్యతో చెప్పలా ఆయన. మన అబ్బాయిని దేవుడు బలి కోరాడు, మన అబ్బాయిని నేను చంపబోతున్నాను, దేవునికి దహన బలిగా మన అబ్బాయిని అర్పించబోతున్నానని ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఒప్పుకోదాన్ని, ఎందుకంటే లేక పుట్టిన బిడ్డ, అతన్ని పోయి చంపటం ఏంటి అంటది. లేదా దేవుని కూడా దూషియచ్చు ఆమె. ఏమని అంటే, నరబలి కోరే దేవుడా మన దేవుడు? మనుషులు ప్రాణాలు కోరేవాడా? అలాంటి దేవుడు మనకు అవసరం లేదు అట్టని చెప్తుంది ఆమె. కాబట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ప్రకారంగా ఆ మాటని గట్టిగా పట్టుకొని బయలుదేరటం మొదలుపెట్టాడు. 3 రోజులు ప్రయాణమైన తర్వాత ఆ కొండ కనపడింది. ఆయన ఏం చేశాడో అక్కడ చూడండి. 5వ వాక్యం చదవండి. తన పని వారితో కూడా, మీరు గాడిదతో కూడా ఇక్కడ ఉండండి, నేనును ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకి వచ్చేదము చెప్పాను. దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడగు ఈసాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయేను. వారిద్దరును కూడి వెళ్ళుచుండగా ఈసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు, నిప్పును కట్లను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, లీజన్ పిల్లోడు కనిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చర్చికి పోయేటప్పుడు కానుక ఎత్తుకొని పోతాడు. అంటే నేను అర్థమవుతుందా నేను చెప్పే విషయాలన్నీ? అంటే దేవునికి బలి ఇచ్చే ఒక మేకైనా, గొర్రెైనా, దూడైనా, పావురమైనా చేతులు వెంట పెట్టుకొని పోతాడు. మరి ఈరోజు ఏం తేలేదేంది మన ఆయన?
మా నాయన ఏదో ఒకటి తెస్తాడే, ఏదో ఒకటి తెచ్చి దేవునికి అర్పిస్తాడే. మరి ఈ రోజు ఏం తేలేదేంటి? అదే అంటున్నాడు, డాడీ నిప్పున్నాయి, కట్లు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ? తన కుమారునితో ఏం సమాధానం చెప్పాలని అర్థం కాలేదండి ఆయనకి. ఒరే, నిన్నేరా దేవుడు కోరుకున్నాడు, నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను దేవునికి, అట్లని చెప్పలేకపోతున్నాడు. అలా చెప్పలేక మాటలు గుటకలు మెంగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మంచి పరిశోధనే పెట్టాడు. అట్లాంటి పరిశోధనలు పెడితే మనం అవుతామన్నది డౌటే మనకి. మనం నిలబడగలుగుతామా అన్నది డౌటే. చిన్న విషయాల్లో నిలబడలేమండి మనం. ఒక దృఢమైన విశ్వాసంలో నిలబడలేము, ఒక బలమైన భక్తిలో నిలబడలేము మనం. నేను చెప్పే వర్డ్స్ అన్ని అర్థమవుతుండేండి మీకు? ఒక చిన్న విషయం, ఇంత పెద్ద విషయం కాదు నేను అడిగేది, చిన్న చిన్న విషయాల్లో నిలబడలేము మనం. చిన్న చిన్న వాటిలో మనం నిలబడేదే గొప్ప భక్తి అండి, గొప్ప ఆచారాలు. చిన్న వాటిలో మనం నిలబడాలి, అది మనం నేర్చుకోవాలి, చాలా అవసరం కూడా మనకి. అలాంటి భక్తి కలిగిన జీవితం మనకి, మన ఇంటికి మనకి చాలా దీవెన, అది చాలా ఆశీర్వాదం. మన ఇంట్లో ఉండేవాళ్ళు ఒకరు మంచి ప్రార్థనకి వెళ్తున్నారంటే, దేవుని వెంబడిస్తున్నారంటే, ప్రార్థన చేస్తున్నారంటే, సేవ చేస్తున్నారంటే, దేవుని పనిలో ఇంక్లూడ్ అయి ఉన్నారంటే, అది మన కుటుంబానికి దొరికిన భాగ్యం. అది దాన్ని పోగొట్టుకోకూడదు ఏ తరుణాన్ని. మనం వాళ్ళకి వ్యతిరేకంగా మారకూడదు. వాళ్ళు ఏదన్నా దేవుణ్ణి కార్యాలు చేసేటప్పుడు మనం పోయి అడ్డంగా పోయి లోక కార్యాలు చేయకూడదు. ఎందుకంటే వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు, దానికి మనం సపోర్టింగ్గా ఉండాలి, వారికి మనం తోడై ఉండాలి. ఇప్పుడు అబ్రహాం వాళ్ళ అబ్బాయితో ఏం చెప్పాలని అర్థం కాకుండా, నాయన దేవుడు చూసుకుంటాడు లేరా, రారా అన్నాడు. ఇక నేరుగా సగం దూరం పోగానే మళ్ళీ అడిగాడు, రెండోసారి అడిగాడు, డాడీ కట్లున్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రె పిల్ల ఎక్కడ? మనం ఎప్పుడు వెళ్ళినా దేవుని కానుకిస్తాం కదా గొర్రె పిల్ల, మరి ఆ పిల్ల ఎక్కడ? గొర్రె పిల్ల కనపట్లే మనకి. తన కుమారునితో ఏం చెప్పాలని అర్థం కాకుండా, ఒరే నిన్నేరా దేవుడు అడిగాడని చెప్పలేక ఎంతో మెదులడిపోతున్నాడు, అలజడలు చెందుతున్నాడు అబ్రహాం. అయితే విశ్వాసంగా తీసుకెళ్ళిపోయాడండి తన బిడ్డని. మోరియా కొండకు తీసుకెళ్ళాడు. రాళ్ళు ఏరుకొనిరా అన్నాడు. ఆ బండలు ఏరుకొని వస్తే ఈసాకు అన్ని మచ్చటిగా బలిపీఠంలాగా పరిశాడు. ఒరే కట్లు విప్పరా అంటే ఆ కట్లన్నీ విప్పాడు. విప్పి వెనకాల తిరగరా అన్నాడు. ఎవరిని? అందరు చూడండి, నన్ను చూడండి. ఇవన్నీ మీరు బైబిల్ చదివితే మీకు అంత అనుభవం రాదు. నేను చెప్పేటప్పుడు వింటే మీరు బైబిల్లోనికి వెళ్ళిపోతారు. మీరు వెనక తిరగరా అన్నాడు. ఏం డాడీ? తిరుగురా అన్నాడు. వెనకాల తిరిగాడు. 2 చేతులు కట్టేశాడు, వెనకాల 2 కాళ్ళు కట్టాడు. డాడీ ఏం చేస్తున్నారు మీరు? ఒరే దేవుడు నిన్నే అడిగాడు, నేను నిన్ను దేవుడికి అర్పించబోతున్నాను, దేవునికి బలిగా ఇవ్వబోతున్నాను. నేను తన తండ్రి తన బిడ్డతో చెప్పుకునేటప్పుడు ఎట్టుంటుందో మీరు ఆలోచన చేయండి. ఇంక అబ్రహాముకి వేరే సంతానం లేదు. ఈసాకు తప్పితే తన జనరేషన్ నడిపించగలిగిన వాళ్ళు లేరు. నిబంధన ఈసాకు మీద ఉన్నింది, ఇప్పుడు లేని పరిస్థితి అయింది. అలా తీసి ఆ కట్ల మీద పండేశాడు. ఈసాకు ఏమన్నాడు తెలుసా? దేవుడు నన్ను అడిగాడు డాడీ, అటైతే దేవుడికి ఇచ్చేసేయండి అన్నాడు. చెప్పలు కొట్టండి, కొట్టండి. ఎందుకు ఈసాకు విధేయుడు అని పేరు వచ్చింది తెలుసా? లోబడాడు. ఈసాకుకి విధేయుడు అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? లోబడాడు, దహన బలికి సిద్ధమయ్యాడు. అలా పెట్టి
కన్న తండ్రి ఏడుచుకుంటా కింద నిప్పు పెట్టాడు. ఆ నిప్పు కొరువులు కాల్తా పైకి వస్తున్నాయి. కత్తి తీశాడు. కత్తి తీసి ఆమంతన పేక మీద పోయిపోతున్నాడు. ఒక శబ్దం వినపడింది, అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాడి మీద నీ చేయి వేయబాక. దీన్ని బట్టి నువ్వు ఎంత భక్తిపరుడువో, విశ్వాసపరుడువో, నా మీద ఎంత నమ్మకం ఉందో దీని ద్వారా నేను తెలుసుకున్నా, దీని ద్వారా నేను తెలుసుకున్నా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనంద కన్నీళ్లు తట్టుకోలేకపోయాడు. ఈసాకు మీద వేయబాక నీ కత్తి, వాడిని కిందకు దించు అన్నాడు. ఆ పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది. దాన్ని తీసుకొచ్చి, చూడండి, అడవిలో గొర్రె పిల్ల ఏంటండి? మిమ్మల్ని అడుగుతున్నా, అడవిలో గొర్రె పిల్లలు ఏడ ఉంటాయండి? పావురాళ్ళు ఉంటాయి, గోవలు ఉంటాయి. నేను కూడా గోవలు బయట ఒక 4 చిన్న చిన్న ఆ కొమ్మలు పెట్టి కింద గింజలు జల్లి దారం మట్టిలో పూడ్చుకుంటా వచ్చి ఒక చెట్టు షాట్లో నిలబడుకుని ఉంటా. ఈ గోవలు వస్తాయి. ఆ గింజలు తింటా ఉన్నప్పుడు ఇట్లా లాగినాను అనుకో, లబకన పడతాయి, నేరుగా పోయి గట్టిగా పట్టేస్తాయి. ఆ రోజు మాకు గోవలు అన్నాం, గోల మాంసం, ద లీజన్. అడవిలో మేక పిల్ల ఎట్టుంటుందండి? గొర్రె పిల్ల. అడవిలో గొర్రె పిల్ల ఉండదు. ఆ గొర్రె పిల్ల ఎవరని బైబిల్లో రాయబడిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఈసాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల. దేవుని బిడ్డలారా, ఆఖరి గడియల్లో కూడా దేవుని కృప అబ్రహాం మీదకి వచ్చింది. ఆఖరి గడి అది. ఇక చనిపోబోతున్నాడు, ఇంకంతే, జీవితము అంతరించబోతుంది, ఇంకంతే, లైఫ్ లేదు అన్న సందర్భాన దేవుని ప్రణాళిక, దేవుని కృప అబ్రహాము మీద, ఈసాకు మీదకి వచ్చింది. మన దేవుడు ఎవరు తెలుసా? ఆఖరి క్షణాల్లో కూడా మనల్ని కాపాడగలిగిన దేవుడే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? ఆఖరి క్షణాల్లో కూడా ఏం చేస్తాడు ఆయన? మనల్ని కాపాడుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఆఖరి క్షణాల్లో కూడా దేవుని కృప మనకు తోడై ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అంత అయిపోయిందిరా అట్ అనుకున్నాడు అబ్రహాం. నా బిడ్డ ఇంకా లేడురా, ఇంకా దక్కడరా, ఇక ముగించింది నా జనరేషన్, ఇంకంతే నా లైఫ్ అట్టన అనుకున్న గడియల్లో ఆఖరి క్షణాల్లో కూడా దేవుని కృప అబ్రహాముని వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అందరం గమనించాలి. చాలా మంది డాక్టర్స్ అంటారు, కొందరు ఏమంటారంటే, అమ్మా బిడ్డ తల తిరిగింది కాబట్టి పేగులు చుట్టుకున్నాయి, బిడ్డ బతుకుతాడో, తల్లి ప్రాణానికైనా బిడ్డ ప్రాణానికైనా అపాయం అంటారంటారండి? అంటారా అనరా? పెద్ద ప్రాణానికన్నా చిన్న ప్రాణానికన్నా అపాయం అమ్మా. మరి ఏం చేస్తారో దేవునికి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకంటే ఆఖరి క్షణాల్లో కాపాడేది ఎవరు? ఆఖరి క్షణాల్లో కాపాడేది ఎవరు? మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి క్షణాల్లో కూడా ఆయన కృప మనకి తోడై ఉంటుంది. ఆఖరి క్షణాల్లో కూడా ఆయన కృప మనకి తోడై ఉంటుంది. డాక్టర్సే చెప్పలేనంత పరిస్థితుల్లో ఉన్న ఆ ఆఖరి గడియలో, ఆఖరి క్షణాల్లో ఆయన కృప మనకి ఎప్పుడు తోడై ఉంటుంది. చూడండి, అబ్రహాము ఆఖరి గడియల్లో, ఈసాకు ఒక ఆఖరి గడియల్లో భయంకరమైన స్థితిగతుల్లో ఉండేటప్పుడు దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా, మహిమగా, శక్తిగా దేవుని కృప ఎడబాయకుండా ఉండింది. కాబట్టి దేవుని కృప ఎప్పుడెప్పుడు మనకు సహాయం చేస్తుందో తెలుసా? అంతా అయిపోయిందిరా అనుకునేటప్పుడు కూడా దేవుని కృప మనకి ఆయన వెల్లడి చేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథం 38వ అధ్యాయం. యెషయా எழுதின புத்தகம் 38வது அதிகாரம் 1வது வசனத்தை வாசிங்க. 38వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం. ఇంకొద్దిగా బాగా చదవాలి. హిజ్కియా అది చదివితే నేనేం చేయాలి, కష్టపడాల్సి వస్తుంది. ఇంకెవరన్నా చదవండి టక్కన. ఓకే, చాలు. దేవుని బిడ్డలారా, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, గనుక నీవు నీ ఇంటిని చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఆ రోజుల్లో హిజ్కియా అట్లనే ఒక ఆయన ఉన్నాడు. మంచి ప్రార్థన పరుడు, దేవుని యందు భక్తి పరుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన ఒక బిడ్డ. ఆయనకి అట్టత్తుగా ఒక రోగం వచ్చింది, ఒక జబ్బు వచ్చింది. మనుషులకి జబ్బులు అనేవి చెప్పి రావు, ఎప్పుడైనా రావచ్చు. అవి వస్తానని చెప్పి అంత రావాయి, అకస్మాత్తుగా వస్తాయి. అది మనకే తెలియదు. అవి దేవుని బిడ్డలారు. కాబట్టి ఆ జబ్బు ఎలాంటి జబ్బు అంటే ప్రాణాన్ని తీసే జబ్బు. అది బైబిల్లో రాయపడి ఉంది. మరణకరమైన రోగం అంటది. ఎట్టటి రోగం? ఒకవేళ క్యాన్సర్ ఉండొచ్చు, లేదా ఇంకేదైనా విషపు జ్వరం ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా అనుకోండి. అక్కడ ఒకటి ఉందలేండి, మనకు తెలిసింది చెప్తున్నా జనరల్గా. ఏంటంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళు బతకటం చాలా కష్టం. అది ఏ రోగమో ఒక రోగం. కాబట్టి బైబిల్లో రాయపడినట్లుగా ఆయనకి మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. అది యెషయా వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా, దేవుడు ఒక మాట నీకు చెప్పమన్నాడు, నువ్వు చనిపోతావంట, కాబట్టి నీ ఇంటిని చక్కపెట్టుకో అట్టని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరన్నా మన వాళ్ళు ఈ మాట మన దగ్గర చెప్తే మన గుండె ఎట్లుంటుందండి? జల్లు అంటుంది. ఇలాగ చెప్పే ఈయన నిజంగా చెప్పాడు యెషయా. ఇలా అబద్ధమాడే ప్రవక్తలు మన భూమి మీద చాలా మంది ఉన్నారు. అబద్ధమాడేవాళ్ళు చాలా ఇళ్లకి వెళ్ళి వాళ్ళని గందరగోళం చేసి లేనిపోయినవన్నీ చెప్పి, ఒక ఇంట్లోకి పోయి ఒక ఆయన అన్నాడు, మీ ఇంట్లో చీకటి ఉంది అని. కళ్ళు మూస్తే చీకటితో కనపడుతుంది, అంతే కదా? అంతేనా కదా? ఒక ఆమె ఏదో కడుపులో, ఆమెకేదో అనారోగ్యం బాగలేదు, కడుపులో ఏదో ప్రాబ్లం. ఆమె వంతులు చేసుకుంటా వచ్చింది. ఒక ఆయన కరపత్రికలు ఇస్తా ఉన్నాడు, పాస్టర్ గారు కరపత్రికలు ఇస్తా. కరపత్రిక ఇచ్చేటప్పుడు ఆమె వామిట్ వచ్చింది. దాన్ని అనుకూలపరుచుకున్నాడు ఆయన. ఎవరు? ఆ పాస్టర్ గారు. ఎవరికి? ఆమెకు వామిట్ వస్తే దాన్ని అనుకూలపరుచుకున్నాడు. ఏమని అనుకూలపరుచుకున్నాడంటే, మీ ఆవిడికి మందులు ఉండయి కడుపులో నిండు. మందులు లోపల ఎందుకు ఉంటాయి? ఏంటంటే, నేను డాక్టర్ దగ్గరికి పోయి ఉన్నాను. డాక్టర్ నా దగ్గర ఒక మాట అన్నాడు, తమ్ముడు నీకు గ్రైండర్ తెలుసా అన్నాడు. తెలుసు నాయనా అన్నా. మిక్సీ తెలుసా అన్నాడు. తెలుసు అన్నా. మన కడుపు దానికంటే 2 అంతులు ఎక్కువ అన్నాడు. ఎట్లుంటారంటే మీరందరూ? ఏంటన్నా, మనం ఏం తిన్నా దాన్ని తుత్తునీలుగా చేసి దాన్ని బయటికి పంపించేద్దాం. మన దేవుడు మనకు పెట్టిన కడుపు ఒక సృష్టి అన్నాడు. ఓ ఇంత ఉందా కథ అనుకున్నాను నేను.
కాబట్టి ఆమె కడుపులో చాలా రోజులుగా సంవత్సరాల కొద్దీ ఉన్నాయి అంట మందులు. ఆయన ఏందో పెద్ద ఎండి పిహెచ్డి చదువుకున్న డాక్టర్ అయిపోయి చెప్పాడు. దానికి ఆయన అడిగాడు, వాళ్ళ అన్యులు ఆ అన్యులు ఏం చేశారంటే, ఈ మందులు ఎట్టనైనా వాళ్ళు జిహెచ్ హాస్పిటల్కి వస్తున్నారు పాపం, అక్కడ నుండి డాక్టర్ పంపిస్తే వస్తున్నారు. వాళ్ళని వీళ్ళు కవర్ చేసుకొని ఇక నేరుగా 4 మాటలు పిచ్చి పిచ్చి మాటలు చెప్పి చర్చికి పిలిపించి నోట్లో నూనె పోసి కక్క 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 అంటారు. నోట్లో నూనె పోసి అలాంటి వాళ్ళ దగ్గర ఇంకా మీరు దొరకలేదేమో, కక్క కక్క అట్లా అన్నారంట. లిటరల్ నీళ్ళు దాపిస్తే కక్కరండి ఎవరైనా? కక్కతరా కక్కరా? ఖచ్చితంగా కక్కుతారు ఎవరైనా. ఓకే, ఇక ఆఖరికి ఒక 6-7 మంది గుంపు కూడారు. దాంట్లో ఒక అక్క తెల్ల బట్టలు కట్టుకునింది. ఒక అక్క, ఆమె ఈ పాస్టర్ల కంటే పెద్ద పాస్టర్ అంట. ఆమె కళ్ళు మూసుకొని 4 మాటలు దద్ర అనేసేసి, కట్లు ఈమె కడుపులు లేదు, మీ ఇంట్లో ఉండయి అనింది. ఎవరో శాతబళ్ళు చేశారు, మీ ఇంట్లో ఉండయి అనింది. ఈ పాస్టర్లు ఆమె చెప్పేలేక ఆ మాట ఎత్తుకొని వీళ్ళందరూ కలిసి ఆంధ్రాకి పోయారు. అన్యులు పూజ పునస్కారాలు చేసుకునేవాళ్ళు. ఇక ఆ ఇంట్లో ప్రార్థన పెట్టి గోల్ చేసి పెట్టారు. ఇక పిలిచిన ఆయన అన్నాడు, మందులో తీసేశారండి, కట్లు తీసేశారా అన్నాడు. కట్లు లేవండి, కింద ఉండయి అని. ఎక్కడ? కింద తరలో బూడ్చిపెట్టి ఉండరంట. ఆయన నేరు గడ్డపాటి తెచ్చి దొవ్వి మర్యాదగా ఎత్తిపోండి అని. ఏమన్నాడు? వీళ్ళకి నోరు దొరదే కదా, చక్క పెట్టుకోవాలి కదా నోరు. వాళ్ళల్లో ఒక పోటీ వచ్చింది. నేను చెప్పాలా, నువ్వు చెప్పినావు, ఆమె చెప్పింది, అట్లని ఒకరొకరు గొడవలు అయినాయి అక్కడ. ఆయన అన్నాడు, చూడు, ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదలకూడదు, మీరు దువ్వి ఎత్తి నాకు చూపించి పోవాలి. ఏమన్నాడు? దువ్వి ఎత్తి చూపించిపోవాలన్నాడు. కొందరు ఉంటారండి పిచ్చోళ్ళు, ఇదే పనిగా దేవుని వాక్యం వైపు వాళ్ళని తిప్పరు, రక్షణ మారు మనసు లోపలికి నడిపించరు, పరిశుద్ధ జీవితాన్ని విశ్వాసమైన జీవితంలో వాళ్ళని పెంచరు. ఈ కట్లు మంత్రాల్లోనే బతుకంతా గడుస్తుంది కొందరికి. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నారండి, ఒక్కరు కాదు నాకు తగిలిన వాళ్ళు. ఓకే, ఆఖరికి వాళ్ళు చెన్నైకి ఎట్టగట్ట అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసారండి. ఆ ఊరు పాస్టర్ నాకు ఫోన్ చేశాడు, అన్నాడు, పాస్టర్ పాల్డెన్ గారు ఒక గుంపు వచ్చారు, వాళ్ళందరూ చెప్తాను, ఈ సైజులో ఉన్నారు, ఈ రకంగా ఉన్నారు, వీళ్ళందరూ మీకు తెలుసా అన్నారు. అవునవును, మా కురికిపేట ప్రాంతంలోనే ఉన్నారన్న. అవునా, వాళ్ళు చేసిన పని ఏం తెలుసా అని ఒక్కొక్కటి ఇక్కడ పునాదులు తోగిపోయారు వాళ్ళు. ఎంత పెద్ద పని చేశారు, వాళ్ళకి నోరు దురదయ్యా, పెద్ద భక్తులన్నీ లోపల వాళ్ళకి ఆలోచన. అట్లని చెప్పి నేను ఆ మాటను ఆపేసిన. ఇంకొక సంగతి చెప్తాను. ఒక ఆయన వచ్చాడు, నాకు అప్పుడు వయసు, అప్పుడు చర్చి ప్రారంభించి 2 ఏండ్లు ఉంటుంది అనుకుంటాను, 2-3 ఏండ్లు ఉంటుంది. ఈ 2-3 ఏండ్లలో ఆయన నేరుగా వచ్చాడా, దేవుడు నన్ను సంఘాలకు పోమన్నాడు. ఎందుకు పోమని నన్ను అడిగిన. హలో, మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి బేకులకంతా మీరు తలాడిస్తారు కదా, సంఘాలకు పోమన్నాడు. ఎందుకు పోమన్నాడు అన్న. సంఘానికి పోయి మందులు కక్కిచ్చేది, అట్ల తర్వాత కట్లు తీసేది, దీనికి నన్ను బొమ్మనిండు. అప్పుడు ఆ పాస్టర్ ఎందుకన్నా, అన్ని సంఘాలకు ఎందుకు పోవచ్చు కదా, పాస్టర్లు ఎందుకు అక్కడ, వాళ్ళు ఎందుకు ఇంకా అన్న. ఒక పాస్టర్కి 9 కృపావరాలు ఉంటాయని బైబిల్లో ఉంటాయి. ఓకే, ఒక్కొక్క తాళంతు ఉంటాయి, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఆయన ఎందుకంటే, ఏంది నువ్వు ఎడాగూడంగా మాట్లాడుతున్నావు అన్న. చూడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడు అన్న. ఏమన్నా, నువ్వు కరెక్ట్గా మాట్లాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? స్వార్థ సేవకే, సంఘ సేవకే, లేకపోతే కరపత్రికలు ఇచ్చేదానికే, లేకపోతే హాస్పిటల్ సేవన, లేకపోతే అపోస్తుల సేవన, లేదా బైబిల్ స్టడీకే? ఏమి ఇచ్చాడు నీకు? నీ విజన్. ప్రభు నేను ఎందుకు పిలిచాడు? అది చెప్పు ఫస్ట్గా అన్న. అది చెప్పమంటే ఏదేదో సోదులు చెప్తున్నాడు. ఇక ఆఖరికి అర్థమయ్యి
నాకు ఒక రికమెండేషన్ చేశాడు తెలుసా, ఒక పాస్టర్ నాకంటే పెద్ద ఆయన అని అన్నాడు, ఆయన బుక్ చేసుకో, ఆయన పవర్ కలిగినోడు అన్నాడు. నేను అన్నాను, ఆ మనిషి కరెక్ట్గా మాట్లాడలేదు, నేను నాకొద్దు, నువ్వే బుక్ చేసుకో అన్నా. ఇక కరెక్ట్గా ఆయన బుక్ చేసుకున్నాడు. బాగేనాలా సంఘంలో అందరిని రప్పించాడు ఆ పాస్టర్ గారు, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ, అన్ని కుటుంబాలు రప్పించాడు. ఈయన వచ్చిన తర్వాత కంట్లో నూనె పోస్తుందంట, కంట్లల్లో కళ్ళు తెరిచి అది చెప్పిండంట, 2 లీటర్ల నూనె తేవాలా, కొబ్బరి నూనె అని. ఎన్ని లీటర్లు? 2 లీటర్ల కొబ్బరి నూనె తేవాలన్నాడంట. సొంబులో నీళ్లు పోయటం, తాపీయటం, వెనకాల బాత్తుండంట కక్కు అని. ఒక్కొక్కరిని కంట్లో నూనె పోసి గట్టిగా నొక్కుతుండంట, రా బయటికి ఉంటే కదా వచ్చేదానికి. ఇక వచ్చిన విశ్వాసుల్లో ఒక ఆమె ఇంటి ఆయన తాగుపోతాడు. ఆయన వచ్చి నిలబడుకున్నాడు వాగిడి దగ్గర, ఎక్కడ? చర్చి దగ్గర. భార్యని తీసుకెళ్లాలా, ఇంకా ఏంది రాలేదని. ఈయన జుట్టు పట్టుకుని నూనె పోసి రా బయటకని గంట సేపు ఇట్టిట్టిట్టిట్ అంటుండంట. ఆ మంటద్దంట, అయ్యా మెడ నొప్పి తీస్తుంది నాయన అన్న కూడా వదలనట్టుండ ముండోడు. అదే ముండి పాస్టర్ ఏమైనా నాయన మెడ నొప్పి తీస్తుంది అన్న కూడా వదలలేదంట. రా బయటికి ఉంటే కదా వచ్చేదానికి. ఏంటంటే నీళ్లు దాపిచ్చేది కక్కమంటుండంట. ఇక వ్యవహారం అంతా పాస్టర్ గారు చూసి, ఉత్త పుణ్యానికి మనిషిని పిలిచిన తప్పయింది అట్టని అర్థమయ్యి, ఇక ఎట్టగట్ట ఈయన పాస్టర్ గారు పోయి, సార్ మీరు చేయి తీసేయండి, ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆయన మొరస్తుండే అక్కడి నుండి ఈ పాస్టర్ని. మా భార్య మందిరానికి పంపించింది కాకుండా ఆమె జుట్టు పట్టుకుని ఈ పనులను చేస్తుంటారా మీరు అట్లని ఆయన చూస్తున్నాడు అక్కడ. ఈయన భయపడిపోయి, సార్ చేయి తీసేయండి సార్ అట్లని చెప్పేశాడు. ప్లీజ్ అని. మరుసటి రోజు ఆ పాస్టర్ నన్ను చూసి అన్నాడు, నువ్వు ధన్యుడివి అన్నాడు. ఎందుకన్నా, నువ్వు ఆ మనిషిని బుక్ చేసుకోకుండా ఉనిందే మంచికి అని. ఏం జరిగిందన్న ఈ చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. ఆ మనిషి ఒత్తాతోడయ్యా, ఇలాంటి చెప్పుకొని సంఘాలు తిరుగుతున్నాడు. ఆయనకి నేను సపోర్ట్ చేసిన, నువ్వు తెలివిగా మాట్లాడి పంపించేసినావు, నువ్వు జాగ్రత్త పడినావు, లేకపోతే మీ సంఘం కూడా ఇదే పరిస్థితి అయ్యండి. అంటే సంఘమంతా జొల్లంట. హలో ఎట్లంటరా, సంఘమంతా నీళ్ళంట. అంత గోల్ చేసి పెట్టాడు మనోడు. ద లీజన్. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలా, చాలా జాగ్రత్తగా కూడా వహించాలి. ఓకే, నా జీవితంలో ఒక జరిగింది చెప్తాను నేను, అది కూడా మీకు చెప్పాలి కదా. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు వచ్చే ఆరోన్. ఆరోన్ అంటే ఈ ఆరోన్ కుమారమ్మ వాళ్ళ అబ్బాయిని అనుకున్నారు మీరు. అతని పేరు రవి, అతను ఆరోన్ అని పెట్టారు పేరు. ఓకే, సిపిఎం చర్చ్లో సేవ చేస్తున్నాడు. మేమిద్దరం ఒకటే రక్షం పని. సిపిఎం చర్చ్లో సేవ చేస్తున్నాడు, పెంటికోస్ట్. ఓకే, సిలోన్ పెంటికోస్ట్ చర్చ్లో సేవకుడు పెళ్లి లేకుండా సేవ చేస్తున్నాడు. మేమిద్దరం ఒకటే రక్షం పని. మేము ఇద్దరం ఒకే చర్చికి పోయేవాళ్ళం. అక్కడ కెల్లీస్లో వెళ్ళేటప్పుడు మా ఇద్దరు లోపల మంచి ఆత్మీయత, దాహం అంతా ఉండేది. మేము ఒక పాంప్లెట్ చూసి ఒక చర్చికి పోయినాం. హీలింగ్ పాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడంట, బాగేనాల హీలింగ్ పాస్టర్ అన్నాడు. హీలింగ్ పాస్టర్ అంటే అని తెలుసా, టచ్ అట్టనేనట్టు అందరు పడిపోతారు పట్టునని. ఆ మారిగా ఒక హీలింగ్ పాస్టర్ దగ్గరికి ఏందో చూద్దాం రా, వెళ్దాం రా అట్లని వెళ్ళాం మేము. అప్పుడు మేము విశ్వాసంగా ఎదిగేవాళ్ళం. ఒక సంవత్సరం రోజులు 2 సంవత్సరాలు ఉండింది అంతే. ఇక మేము నేరుగా వెళ్తా ఉన్నామా, ఆ మీటింగ్ జనాభా అంతెంత కాదు ఆ చర్చిలో ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడ నిలబడుకుంటే 30 అడుగుల దూరంగా ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి ఆయన టచ్ అంటే పడిపోతుండ్రు అక్కడే. మాకా జల్లు అంటుంది కొత్త, మాకు ఇవన్నీ మాకు అలవాట్లేదు కదా, మేము విశ్వాసాలు మేము. ఇక మాకు వల్ల అర్థం కాకుండా నేను వాడిని అడిగిన, ఒరే వీళ్ళందరూ పడిపోతున్నారంటే వీళ్ళకి దెయ్యాలు బయటనియా, లేదా వీళ్ళలో గాలి శాస్త్రాలు ఉన్నాయా, లేదా వీళ్ళల్లో అపవిత్రం ఉందా? ఒకవేళ వీళ్ళ అపవిత్రం ఉండబడిదన్నా పడుతున్నారు. నిజమైన దేవుని బిడ్డ, అభిషేకించిన బిడ్డలు అయితే ఎదుగురా పడతారు వీళ్ళు, అసలుకి వీళ్ళు పడర్రా. అట్లని ఇద్దరం డిస్కషన్ చేసుకున్నాం. అప్పటికి బైబిల్ చదివేసినాం మేము.
ఇలా డిస్కషన్ చేసుకునేసిన తర్వాత ఇద్దరం ఒక తీర్మానం చేసినాం. ఏం తీర్మానం తెలుసా? ఒరే, మనం కూడా అక్కడ బోధం ప్రార్థన చేసుకునేది. మనం పన్నిమంటే మన లోపల ఏముంది? దురాత్మ ఉంది. మనం పడలేదురా అంటే మన విశ్వాసం బలమైంది, మన భక్తి బలమైంది. మనం పడిపోయినమా ఖచ్చితంగా మనం బలహీనమురా. అట్లని తీర్మానం చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేయించుకునేంత వరకు, అందరు పోయేంత వరకు మేమిద్దరం నిలబడుకుని ఉన్నాం. సాయంత్రం 4. ఓకే, ఇప్పుడు మేమిద్దరం అనుకున్నాం, రే అందరూ పోయేసారు, వాళ్ళు అస్టడెంట్లదా ఉన్నారు, పోదాం లోపలికి. ఆ మనిషి టచ్ అన్నప్పుడు మనం పన్నిమంటే మన లోపల దురాత్మ ఉంది. పడలేదురంటే నిజమైన భక్తిని మనం ఆచరిస్తున్నారా. అట్లని తీర్మానం చేసుకున్నాం. నేరుగా పోయినాం. ఆయన వాగిడి దగ్గర నుంచి టచ్ అంటుండేవి, కానీ మేము పడలేదు. ఇంకా నడిచి దగ్గరికి పోతా ఉండం, ఇంకా టచ్ అంటుండే పళ్ళ. మేము ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు పాపం ఆయన. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నేరుగా పిలిచి అడిగాడు, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారని. అప్పుడు చెప్పి మేము సిలోన్ పెంటెకోస్ట్ చర్చ్ మేము వెళ్ళేది అన్నాం. వెంటనే మమ్మల్ని తీసుకొని కౌగిలించుకొని ప్రార్థన చేసి పంపించాడు. మీకు అర్థమైందా? ద లీజన్, దేవుని ఫెయిత్ మనలో ఉండిందంటే ఎక్కడ కూడా మనం పడిపోయే వాళ్ళమై ఉండం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంకా మాకు అర్థమైపోయింది. మనం నమ్ముకున్న విశ్వాసం, భక్తి కరెక్ట్, వండర్ఫుల్, ఎక్కడ పడే అవకాశం లేదు. అందువల్లే అతను అక్కడ నేను ఇట్లా పరిచర్లకు వచ్చినానని అనుకుంటున్నాను. ఇది దేవుని ప్రణాళిక అని నేను అనుకోగలుగుతున్నాను. ఇప్పుడు హిజ్కియా దగ్గర ఇలాంటి మాట చెప్పేశాడు. ఈ మాట చెప్తే ఎవరికన్నా బాధే కదండి. ఎవరికన్నా బాధేస్తుందా? బాధ అయితే చాలా బాధేస్తుంది అందరికీ. ఈ మాట చెప్పగానే ఆ ప్రవక్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే హిజ్కియా ఒక ప్రార్థన చేశాడు. 3వ వాక్యాన్ని చదవండి. 3వ వాక్యాన్ని చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిన నేను ఎట్లు నడుచుకుంటుని, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా. చెప్పండి నెక్స్ట్. యెహోవా వాకు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందని ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమందు నేను కాపాడుచు నిన్ను ఆ పట్టణంలో అసురు రాజుల చేతుల నుండి పడకుండా విడిపించేదను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చేసింది. గోడ తట్టు ముఖం తిప్పుకొని బోర్నని ఏడుస్తున్నాడు. హిజ్కియాకు అర్థమైంది. ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. ఇళ్ళు చక్కబెట్టుకుంటే దాని అర్థమైంది తెలుసా? మన అంతరంగాల్లో ఉంటున్న జీవితాన్ని సరిచేసుకోవాలి. అన్ని చల్ల బెల్లగా పడిపోయిన జీవితాన్ని చక్కగా అమర్చాలి. నీ ఇంటిని భద్రంగా కట్టు అన్నాడు, చక్క పెట్టుకో అన్నాడు. ఇంకా ఈయనకి ఎక్కడ లేని బాధ, నేను చనిపోబోతున్నానా, నాకు మరణకరమైన రోగం వచ్చింది అటని చెప్పి గోడ తట్టు ముఖాన్ని తిప్పుకొని బోర్నని ఏడుస్తున్నాడు. ఏంటండి, ఇంత ఏడుపు కాదు అది, అంత భయంకరంగా ఏడ్చాడు. అందువల్లే దేవుడు అంటున్నాడు, నేను అతని కన్నీళ్లు చూశాను అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? అతని కన్నీళ్లు చూశాను. చాలా మంది ఏడుస్తారు, క్లిప్పు కొనిలేదని,
ఏంటంటే చాలా మంది ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె ఏడుస్తా ఉండింది. వాళ్ళ కొడుకు వచ్చి అడిగాడు, మా ఎందుకు మా ఏడుస్తున్నామని. నీకు తెలియదులే గమ్మునుకుండ్రా. కోడలు వచ్చి అడిగింది, ఎందుకు అత్త ఏడుస్తున్నావు, నీకు తెలియదు గమ్మునుకుండా అమ్మాయి అనింది. మనవడు వచ్చి అడిగాడు, రే నీకు తెలియదు గమ్మునుకుండ్రా, నా ముక్కుపొడి డబ్బా పోయిందిరా. ముక్కుపొడి డబ్బాకు కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కాని రాకపోతే ఏంటంటే పొడికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. వ్యర్థమైన కన్నీళ్ళు ఇవన్నీ. అయితే హిజ్కియా అట్లా కాదు, యథార్థ హృదయుడై అని రాయపడి ఉంది లేఖనాలు. యథార్థ హృదయుడై సత్యముతో నీ సంధిలో నేను ఎట్ట నడుచుకున్నానయ్యా, నేను కరెక్ట్గా లేనా, నమ్మకంగా లేనా, నీకు యథార్థంగా లేనా, ఎందుకు నాకు ఇలాంటి రోగం పెట్టావు, ఎందుకు ఇలాంటి అపాయాన్ని నాకు పెట్టావు. దేవుని బిడ్డలారా, మన ఆఖరి క్షణాల్లో కూడా డాక్టర్ మనల్ని చేయవదలుతాడేమో కానీ మన వ్యాధులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన కలిగిన వాటిని అన్నిటిని బట్టి వదులుతాడేమో కానీ అక్కడ రాయపడి ఉంది, హిజ్కియా అంటాడు, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఏమంటాడు? నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. దేవుని బిడ్డలారా, ఆఖరి క్షణాల్లో ప్రాణం పోయేటప్పుడు కూడా, ఆఖరి గడియల్లో ప్రాణం అంతేరా అనుకునేటప్పుడు కూడా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుస్సుని దేవుడు ఇచ్చాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచి సమరయుడు మనకందరికీ తెలుసు. కొర ప్రాణాలతో వదిలిపెట్టిపోతే సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి, కొర ప్రాణం అంటే తెలుసు కదండి, అంటే ఏందా, దాని అర్థమైందా? రే పాలు పోయండిరా, చచ్చిపోయేటట్టుగా ఉంది, పాలు దాపండిరా, రే నీళ్లు పోయండిరా, కొర ప్రాణం అదే. ఆఖరి ఇక్కడ ఉంది ప్రాణం. ఇక ఒక్క శబ్దం వచ్చిందంటే ప్రాణం పోతుంది. అట్లా యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్న దొంగల చేతిలో చిక్కున్న ఒకడు కొర ప్రాణాలతో ఉన్నప్పుడు అక్కడ ఎవరు వచ్చారు? మంచి సమరుడైన యేసయ్య అక్కడికి వచ్చాడు. ఆ ఆఖరి క్షణాల్లో కూడా అతనికి సహాయం చేసి అతన్ని మరల ప్రాణంతో బ్రతికించాడు. మన దేవుడు ఎవరు తెలుసా? ఆఖరి గడియల్లో కూడా మనకు మేలు చేసేవాడు. అందరూ మనం వదిలిపెట్టిపోవచ్చు, అందరూ మనకు దూరం అవ్వచ్చు, ఎవరు మనకు సహాయం చేయలేకుండా పోవచ్చు. అయితే ఆఖరి గడియల్లో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. మన ప్రాణం డాక్టర్ కూడా చెప్తాడు, టైం ఇస్తాడు, 4 రోజులు 5 రోజులు అని. అలా చెప్పినా కూడా ఆఖరి గడియల్లో కూడా ఆయన మనకేం చేస్తాడు? సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. ఆఖరి గడియల్లో, ఆఖరి క్షణాల్లో కూడా ఆయన కృప నిన్ను వదిలిపెట్టి పోదు అన్నది మనం ఏం చేసుకోవాలా? తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎవరు తెలుసా? ఆఖరి క్షణాల్లో కూడా నిన్ను చేయి విడిచే దేవుడు కానీ కాడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అందరం పైకి లేచి పడుకుందాం. ఈ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి, ప్రభువా, నేను నమ్మినోళ్ళు ఒక రోజు నాకు దూరం అవుతారు, నన్ను చేయి విడవచ్చు, నాకు దూరం అవ్వచ్చు. ఆఖరి క్షణాన వరకు నీ కృపని చూపించే దేవుడు నువ్వు ఒక్కడివేనయ్యా. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను ఆయన, నన్ను మర్చిపోని దేవుడు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడవదు అని చెప్పావయ్యా. నీ కృప నన్ను విడవకుండా నన్ను కాపాడుతుంది నాయన. నీ కృపను నాకు దూరం చేయబాకయ్యా. నీ కృప నన్ను ఎడబాయినిపాక నాయన. నీ కృపను వదిలిపెట్టి నేను దూరం అవ్వకూడదయ్యా. ఆఖరి గడియల్లో మేలు చేసే నీ కృప నాకు కావాలి తండ్రి అని దేవుణ్ణి అడగండి. అందరం అడుగుదాం. యేసయ్యను మనం అందరం అడుగుదాం. దేవుని బిడ్డలు అందరూ అడగండి. అందరం అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. అబ్రహాము తన కుమారుడైన ఈసాకుని బలి ఇచ్చేటప్పుడు ఆఖరి క్షణాల్లో దేవుని కృప అతని మీదకి వచ్చింది. అబ్రహాం అనుకున్నాడు, అంతే నా లైఫ్, నా జనరేషన్,
నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. ఇక నాకు పుత్ర భాగ్యమే లేదు, ఇంక అంతే నా లైఫ్ అనుకున్నాడు. ఆఖరి క్షణాల్లో దేవుడు సజీవంగా లేపిన దేవుడు ఆయన. హిజ్కియా కన్నీళ్లతో కార్చి దేవుని బతిలాడుకున్నప్పుడు, మరణకరమైన రోగం, మనలో ఉంటున్న రోగాలు మనల్ని భయపెడతాయి. ఆ రోగం నేను ఏం చేయలేదని అపోస్తలుడైన పౌలుతో అన్నాడు, పౌలా నీ బలహీనతలో నా బలము పరిపూర్ణంగా వసద్ది. మరణాన్ని చూసి భయపడబాక, నా కృప లేనిదే నువ్వేం చేయలేవు, నా కృప నీకు తోడై ఉంది. నా చిత్తము లేనిదే నీ తల ఎంటిక ఒక్కటైనా రాలదు, నా చిత్తము లేకుండా ఏది జరగదు అన్నాడు దేవుడు. ఆఖరి గడియ వరకు ఆయన కృప మనకు తోడుగా ఉంచే దేవుడు. ప్రార్థన చేయండి, ప్రభువా నా కుటుంబానికి నీ కృప అయ్యా, ఆఖరి క్షణాల వరకు నన్ను వదిలిపెట్టని దేవుడు. నువ్వు ఎంత ప్రేమ గలవాడువు, ఎంత దయగలిగిన దేవుడువు, ఎంత కృప కలిగిన దేవుడువో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నా బంధువులు నన్ను చేయి విడుస్తారు, నా పిల్లలు నన్ను వదులుతారు, నేను నమ్ముకున్న వాళ్ళు, నా భార్య, నా బిడలు, నా భర్త నాకు దూరం వచ్చేమో కానీ పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదన్న దేవుడు నువ్వు. నువ్వు మాత్రం నిరంతరం నాతో ఉండే దేవుడు అయ్యా, యుగాల్లో ఉంటున్న దేవుడు అయ్యా. నువ్వు నీకు స్తోత్రాలు అర్పిస్తున్నా. ఏ ఒక్క బిడ్డ నీ కృపకు దూరం అవ్వకూడదు. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, నీ కృప ద్వారా నింపండి. నీ బిడ్డల్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో సారమ్మ గారు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకున్నాం. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించి తిని అనురాగ బంధ శ్రేయపురమైన నీలో నేను, ఆనందించి అనురాగ బంధాల శ్రేయపురమైన నీలో నేను. ఆకర్షించి తిని ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి, ఆకర్షించితివి ఆకాశము కంటే
ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అలముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనలో అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే క్షమా, నీవే కృపాధారము, త్రియేక దేవా, నీవే క్షమాధారము నా యేసయ్యా. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము, త్రియేక దేవా, నీవే క్షమాధారము